ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఒక్కసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి ఇప్పుడు మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే తాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా దాడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీదనే అట్లే పడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది కానీ. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఈడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చారా అన్ని వండాలి, మీద కిందికి రావద్దు. ఓకే రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి, రైటా? అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే. ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు, ఆమె ప్లాన్ అంత తారీఖు అని చెప్పింది. ఆమెనే దానికి డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసారు. ఎందుకు ఇలా చేశావు? నీకు నచ్చకపోతే విడిపోయి ఉండొచ్చు కదా. నీ భర్త ఏం పాపం చేశాడని ప్రాణం తీశావు? ఒక కుటుంబాన్ని తల్లిదండ్రులకు దిక్కు లేకుండా చేశావు. ఈ వార్త వింటే చాలా బాధగా ఉంది. ఒక మనిషి ప్రాణం తీయడానికి ఎవరికీ హక్కు లేదు. ఎవరైనా నేరం చేసుంటే చట్టం ప్రకారం కఠినమైన శిక్ష పడాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలు తగ్గుతాయి. ఈ కేసులో నిజాలు పూర్తిగా బయటకు రావాలి. బాధితుడికి న్యాయం జరగాలి. చట్టం ఎవరిని పక్షపాతం లేకుండా సమానంగా చూడాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.